చిరంజీవి అయిన దేవుడు. హల్లెలూయా. యుగ యుగాలు సజీవుడు ఆయన. యుగాలను ఏలేటువంటి రాజు ఆయన. హల్లెలూయా. యుగములను ఏలేటువంటి రాజు మన యేసుప్రభు. హల్లెలూయా. ఆయనే మొదట, ఆయనే కడపట. హల్లెలూయా. ఆయన ముందు ఎవరో పుట్టలేదు. హల్లెలూయా. ఆయన తర్వాత ఇంకెవరో ఉండరు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయనే రాజాది రాజు. హల్లెలూయా. మన పాట కూడా పాడతాం కదా. హల్లెలూయా. ముందే ఎరిగి ఎవరన్నా పుట్టి పెరిగి రాజులు అవుతారు, కానీ ముందే రాజుగా ఎరిగి రాజుగా పుట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఆయన ఎప్పుడు రాజే ఆయన. హల్లెలూయా. రాజులందరికీ రాజు, ప్రభువులందరికీ ప్రభు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఆయన ఎలాగా ముందుగానే శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులతో అప్పటికి యేసుప్రభు వారు ఇంకా సిలువలో రేలాడలేదు కదా. యేసుప్రభు కొడ దెబ్బలు తినలేదు కదా. అప్పటికే ఇదిగో ఇది నా శరీరం, ఒక రొట్టె తీసుకున్నాడు ఇరిసాడు. ఒకటేమో అప్పటికి ఇచ్చేస్తాడు యేసుప్రభు. అంటే తన తర్వాత తాను సిలువ ఎక్కిన తర్వాత వాళ్ళు చెప్పలేదు కదా ఇలా చేయాలని. ఈ రోజు వరకు సంఘం ఇలా చేయాలంటే ముందు యేసుప్రభు ఏం చేయాలా? ఓ రొట్టె తీసుకుని దాన్ని విరిచి శిష్యులకి ఇచ్చి, ఇదే నా శరీరము, ఇదో ఇదే చిందించబడిన రక్తం, ఇది ఆ గిన్నె తీసుకున్నాడు, అందులో చిందించబడిన రక్తం, ఇది నిబంధన రక్తము. కొడితే గొర్రెలు చెదిరిపోతాయని కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా 3 దినాల్లో నాకు సిలువేస్తారని చెప్తున్నాడు శిష్యులతోటి. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు. అన్నీ తెలిసే 33.5 సంవత్సరాలు యవనస్తుడు, పరిశుద్ధుడు, ఒక మంచి ఏజ్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మంచి వయసు 33.5 సంవత్సరాలు యేసుప్రభు ఒక మంచి యువకుడుగా ఉన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. మన వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడే కానీ ఆయన మంచి వయసులో పెర్ఫెక్ట్ ఏజ్లో మానవుల కొరకు సిద్ధపడి వచ్చాడు. హల్లెలూయా. మానవుల కొరకు రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వచ్చాడు ఆయన. మనం తెలిస్తే దాకోవడానికి చూస్తాం. మనకి ఏదైనా ప్రమాదం ఉందంటే తెలిస్తే దాకోవడానికి చూస్తాం. అలా కాదు. నేను మానవుల పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్ల అని ఆయన పేరు. యేసుప్రభుకి ఏం పేరండి? మానవుల పాపాలు మోసుకుని పోయే గొర్రె పిల్ల ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక పిలాతు తీసుకెళ్ళారు. ప్రధాన యాజకులు అందరూ కలిసి యేసుప్రభు మీద ఎన్నో నేరాలు మోపారు. ఆయనలో ఏ నేరం కూడా నిరూపించలేకపోయారు. కనీసం అలాగ వాళ్ళెవరో నిరూపించుకోలేనప్పుడు కనీసం ఈయనైనా సరే ఏం చెప్పాలా? నేను నిర్దోషిని, ఏ పాపం చేయలేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నన్ను విడిపించండి అని అనాలి కదా. అన్నాడండి యేసుప్రభు. నోరు తెరవలేదండి. దేవుని మహిమ కలిగిన గాక. మాట మాత్రం ఆయన చెప్పలేదంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది దేవుడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సిద్ధపడి వచ్చాడు ఆయన. ఇన్ని రోజు ఒక విషయం నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఇలాగ ఏలు పెట్టి చూపించి ఒక మాట అడిగాడు. హల్లెలూయా. నీ పాపం యొక్క బరువు ఎంత? నీ పాపం యొక్క బరువు ఎంత? హల్లెలూయా. దాని పరిమాణం ఎంత? హల్లెలూయా. నీవు చేసిన పాపం యొక్క బరువు ఎంత? హల్లెలూయా. నువ్వు చేసిన పాపం యొక్క పరిమాణం ఎంత? హల్లెలూయా. అది ఎంత? నువ్వు చేసిన పాపం హల్లెలూయా ఎంత విస్తారమైంది. నువ్వు కొలవగలవా? చెప్పగలవా? హల్లెలూయా. నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం, ఎంత ఘోర పాపాలు చేసి ఉన్నాం. హల్లెలూయా. మనలాంటి పాపాత్ములు, ఘోర పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలిసి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. యేసు ప్రభువుకి ఎంత ప్రేమ అండి, ఎంత జాలి, ఎంత కనికరం. హల్లెలూయా. మన పాపాలు మనల్ని నరకానికి తీసుకెళ్తుంటే ఆయన మన కోసం వచ్చి కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
ఆయన కొరడా దెబ్బలతోటంట శరీరం అంతా కూడా దున్నేశారంట. హల్లెలూయా. ఆయన ఎముకలన్నీ కనపడుతున్నాయంట. ఆయన ఎముకలన్నీ లెక్క పెట్టొచ్చంట. అలా ఇంకా చర్మం లేదు ఆ ఎముకల మీద. ఈ దెబ్బలు ఎవరి, కొడా దెబ్బలు ఎవరివే? ఏలం చేశారంట, గేలి చేశారంట యేసు ప్రభుని. ఆయనంట నువ్వే దేవుడు అయితే అని అంట ప్రతి ఒక్కరు తల ఊచి బలహీనుడిగా ఉన్నాడు, నువ్వు దేవుడు ఏంటి అని అపహసిస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఎవరో? దావీదు అన్నాడు, యెహోవా నా బలమా అన్నాడు. హల్లెలూయా. ఎవరికైనా బలం ఇచ్చే దేవుడే. గుర్రాలు ఆయుత్తుపరచు వచ్చేది కానీ అంట జయించేవాడు దేవుడు. ఖడ్గం ఉంటే యుద్ధం మనకి జయం రాదు. మన చేతులకి యుద్ధం నేర్పేవాడు ఆయన. హల్లెలూయా. అలాంటి బలవంతుడు పర్వతాలని బలపరిచి నడికట్టుతో కట్టి నిలబెడుతున్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశాల నుంచి ఆ శక్తిమంతుడు ఆయన బలం అంట చిల్ల పెంకుల్లాగా అయిపోయిందంట. హల్లెలూయా. దేవుడు ఆయన నాలుగు ఊదీసి ఒకడు కళ్ళు ఇచ్చాడు. ఈశ్వరుడు ఆయన నాలుగు మీద ఊదీసి కళ్ళు ఇచ్చాడు, ఒకడికి చెవులు ఇచ్చాడు, ఒకడికి. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హల్లెలూయా ఆయన నాలుగు అంటే దవడను అంటుకుని ఉండిపోయిందంట. హల్లెలూయా. లోకం అంతటికి దప్పికి తీర్చి ఆ దేవుడికి చేదు చిరకిచ్చారంట. హల్లెలూయా. చేదు చిరక ఎవరికి ఎత్తారో తెలుసండి? చేదు చిరక ఎవరికి ఎత్తారంటే వ్యభిచారికి ఎత్తారు. భర్త ఉండగా తప్పు చేసిన వాళ్ళకి యాజకుడు ఏం చేస్తాడో తెలుసండి? పాత నిబంధనలో ఒక నీరు ఉంటది, ఆ నీరు వాళ్ళకి ఇస్తాడు. అది తాగిన వెంటనే కడుపుకుపోయి ఆ మనిషి చచ్చిపోద్ది. కానీ ఆ అవమానం కూడా ఆయన మీదకే తీసుకున్నాడు. ప్రతి పాపాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనందరూ ఈర్ష, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నిటిని ఆయన మీద పెట్టుకుని తన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. మనకి ఆయన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క ఆయన నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైన రక్తం మనకు కడుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మన పాపం బరువు ఎంత, దాని పరిమాణం ఎంత, అది ఎంత విశాలమైనది. హల్లెలూయా. అలాంటి పాపంతో ఉన్న మనల్ని నా బిడ్డ, నా కుమారి, నా కుమారుడా, నా ప్రియురాలా, నా బిడ్డ అని అన్నాడు. కానీ ఆయన మీద నేరాలు మోపితే ఆయన నోరు తెరవలేదు. కానీ ఎప్పుడు కూడా మనల్ని ఏలు పెట్టి ఆయన ఎప్పుడు మన తప్పులు చూపించలేదు, ఎప్పుడు మన తీర్పు తీర్చలేదు. ఎప్పుడో ఒక తండ్రిగా మనల్ని ఎత్తుకున్నాడు కానీ మనల్ని అసహించుకోలేదు. దేవుని మహిమ కలిగిన గాడు. ఎప్పుడైనా ఇంకో విషయం చెప్పనా? ఎవరైనా ఒక గాయంతో మన మధ్యలో కూర్చుంటే దూరంగా కూర్చోండి, వాసన వస్తుంది, అసహ్యంగా దెబ్బ కనపడుతుంది, మేము ఉండలేకపోతున్నాం, ఇక్కడ స్మెల్ వస్తుంది, బ్రష్ కాడితే మేము ఇక్కడ ఉండలేము, కొంచెం బయట కూర్చోండి అని చెప్తాం మనం. అవునా కాదా? అవునా కాదా? ఒకసారి నిరీక్షణమ్మ వాళ్ళ అబ్బాయి అపాసుల్లో పడిపోయి కాలిపోతే నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు విశ్వాస బిడ్డ కష్టంలో ఉంటే చూడాలని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నేను కాలిపోయిన వాడు ఎక్కడ ఉంటుందని అడిగాను. నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎప్పటికి వెళ్ళలేదు కాకినాడ. అదిగో ఆ నెంబర్లో ఉంటుంది మేడ మీద అంటే వెళ్ళి ఆ నెంబర్లోకి వెళ్తే అక్కడ అందరూ దగ్గర ఒక 100 మంది పైన ఉన్నారు. ఆడవాళ్ళకి అవయవాలు ఏమీ లేవు, 2 కళ్ళు తప్ప మాడిపోయారు. గ్యాస్ పేలిపోయి చాలా మంది. అందులో అలాంటి వాళ్ళు మధ్యలోకి సడన్గా వెళ్ళిపోయి నేను ఇక్కడ కాదేమో అని చెప్పేసి వెంటనే పైకి వచ్చేసింది. 1 నిమిషం ఉండలేకపోయాను, అంత భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. నేను 1 నిమిషం ఉండలేకపోయాను. మనలాంటి పాపాత్మల మధ్యన యేసు ప్రభు ఎలా ఉండగలడంటే చెప్పండి. హల్లెలూయా.
ఎంత భయంకరమైన హృదయం ఘోరమైన వ్యాధి కలదే. మనలాంటి పాపాత్మల మధ్య అలాంటి పరిస్థితులు ఉండలేడు, కానీ ఉన్నాడు. మన స్వస్థపరిచే డాక్టర్గా వచ్చాడు. మన పాపాలనే ఆయన చూసారండి, సిగరెట్ వేసినప్పుడు సీని డాక్టర్ గారి పిండి పక్క పెడతారు ఆ బూతుతో. మనలాంటి అసహాయమైన హృదయంతో తన రక్తంతో చూడండి ఆ మందు ఔషధం పెట్టి మన యొక్క హృదయాలు కడిగేటేసినాడు. కనుకనే మనం పరిశుద్ధులమయ్యాం. లేకపోతే మానవులు ఎంత ఘోర పాపులం. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళడానికి సరిపోతామా మనం? ఎంత అసహాయమైన వాసన వస్తాం మనం. ఇప్పుడు యేసయ్య మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిమళ వాసనగా మార్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన శిలువ మరణం ఎంత విలువైందో. ఆయన కాచిన చిందించిన రక్తము, ఆయన పడి శ్రమ, ఆయన హింసించబడి అవమానపరచబడి గేలి చేయబడి అపహాస్యం చేయబడి ఉమ్ము వేయబడి గొడవ దెబ్బలు తిని మేకులు వేయబడి ఒకడు ఎవడో కొట్టాడంట. కొట్టి నిన్ను ఎవడు కొట్టాడో చెప్పు అన్నాడు. ఆయన వ్యవస్థుడుగా చేసి ఆ బట్టలన్నీ చీటీలు వేసుకున్నాడు. హల్లెలూయా. అయినా నోరు తెరిచాడు యేసుప్రభు. ఆ ఉమ్ము వేయించుకోవడానికి నేను అర్హుడిని, ఆ కోడా దెబ్బలు తినడానికి నేను అర్హుడిని. హల్లెలూయా. మనం అండి ఆ యొక్క ఘోర శిక్ష అనుభవించడానికి మనం అలాంటి ఘోర శిక్ష అనుభవించిన మన పాపాత్మం కాబట్టి అది ఆ శిక్ష మనకు సరిపోతుంది. అంతకంటే గొప్ప శిక్ష ఇచ్చినా మనం సరిపోతాం. కానీ ఆయన ఏ పాపం చేయలేదు, కానీ నోరు తెరవలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమ నోరు తెరవలేదు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కలవరి శిలువలో యేసు ప్రభు నోరు తెరవలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఎంత గొప్ప దేవుడండి. అలాంటి ప్రేమ నీ మీద నా మీద, అంత ప్రేమ ఇంత అన్యాయస్తుల మీద, ఇంత అక్రమకారుల మీద, హల్లెలూయా, ఇంత దుర్మార్గుల మీద యేసయ్యకి ఎంత ప్రేమ అండి. హల్లెలూయా. ఏ దేవుడు మన పాపాల కోసము రక్తం కాచలేదు, దెబ్బలు తినలేదు, నిందలు పొందలేదు, హేళన చేయబడలేదు. మన పాపాలన్నీ మోసిన వాడు యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఆయన ఆ నలగొట్టబడిన ఆ శరీరం, ఆయన కాలు చిందించిన రక్తం మన మధ్యన ఉంది. హల్లెలూయా. ఎవరైతే తీసుకుంటారో వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. రెండోదిగా అక్కడ అంటండి కుక్కల బలం అంట, చుట్టూ వృషభాలంట, కుక్కల బలం అంట. ఆ మనుషులు ఎలా ఉన్నారు? ఆయన చుట్టూ కుక్కల బలంగా, సింహాలు గర్జనగా, ఇంకా గొర్రె పెట్టేళ్ళు కొమ్ములుగా అక్కడ మనుషులు యేసు ప్రభుని అంతగా బాధిస్తున్నా నాకు ఈ సిలువ వద్దు, నేను దిగిపోతాను అనలేదండి. హల్లెలూయా. ఎవరైనా మన చర్చిలో ఏదైనా ఒక మాట కొంచెం వసూలుగా మాట్లాడితే ఈ చర్చికి రాను నేను అని మనం వెళ్ళిపోవచ్చేమో, మీరు నాకు వద్దని వెళ్ళిపోవచ్చేమో. కానీ మన ప్రభు, మన రక్షించిన యేసు ప్రభు నాకు ఈ సిలువ శ్రమ వద్దు, ఈ కొండ దెబ్బలు వద్దు, ఈ నిందలు వద్దు, హింస వద్దు అనలేదు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించి ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. మనకి రక్షణ ఇచ్చాడు, మన పాపాలకి విమోచన ఆయన శ్రమల ద్వారా యాగం చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఈ యేసు ప్రభుని బట్టి అతిశయపడుతున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ ఎదిగినా దొరుకుతాడా? అసహించుకోలేదు, నిందయలేదు, తీర్పు తీర్చలేదు మనల్ని. మన పాప రోగంతో ఉన్నామని ఆయన పరమ వైద్యుడిగా మన దరి చేర్చుకుని ఆయన రక్తంతో పెరిగేసేదానికి ఒక్క క్షణం ఏమన్నా 6 నెలలు ఆగమ్మా, సంవత్సరం ఆగమ్మా అన్నాడండి యేసు ప్రభు. కమ్, ఐ విల్ క్లెన్స్ యూ. నిన్ను కడుగుతాను, నిన్ను క్షమిస్తాను. నువ్వు ఎంత ఘోర పాపం అయినా నేను ప్రేమిస్తూ ఉన్నాను.
నా రక్షణ నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నువ్వు రక్షించబడు. చాలా మందికి అర్థం అవ్వట్లేదు యేసు ప్రభు ప్రేమ. అగాధ జలాలైనా సరే ఆయన ప్రేమను ఆర్పజాలం. హల్లెలూయా. ఆయన ప్రేమను ఆర్పజాలం. హల్లెలూయా. అలాంటి ప్రేమ దొరకడం చాలా అదృష్టం. హల్లెలూయా. ఏ స్వార్థం లేదు యేసు ప్రభు. హల్లెలూయా. కేవలం మనం రక్షించాలనే తపనతో వచ్చాడు ఆయన. మనల్ని ప్రేమించి వచ్చాడు ఆయన. మనల్ని అసహించుకు రాలేదు, తీర్పు తెచ్చడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప కాపరి మన యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.